వినిపిస్తుందన్న. రైట్, ప్రార్థన చేసుకుందాం పిల్లల. మహిమాన్వితుడగు మా కన్న తండ్రి, సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయుడునుగా ఉంటూ ముల్లోకాలలో ఆరాధనలు మీ బిడ్డల చేత అందుకుంటున్న మా గొప్ప ఘనమైన దివ్యమైన శ్రేష్టమైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు నాయన. గడిచిన మాసం ఏమాత్రం యోగ్యత లేనటువంటి స్థితిలో మీ బిడ్డలంగా పిలిపించుకున్నట్టుకు అర్హత కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు సైతం నా మమ్మల్ని కనికరించి ఈ 2023 సంవత్సరం 4వ మాసంలోనికి ప్రవేశపెట్టారు. మీకు స్తోత్రాలు నాయన. కేవలం స్తోత్రాలు చెల్లించుటతో సరిపుచ్చుకోకుండా క్రియతో సత్యముతో మిమ్మలను మీరు మాకు అనుగ్రహించిన మానవులను పొరుగు వారిని ప్రేమించగలుగునట్లు కృప దయచేయండి. మీ పనివారి విషయంలో అనగా దైవజనుల విషయంలో, కాపరుల విషయంలో క్రైస్తవులంగా మేము ఎలాగూ ప్రవర్తించాలో ఈ సమయం నుంచి ధారావాహికగా 5 అంశాలు నేర్చుకుని ఉంటుండగా తండ్రి నాన్న, నిండారమైన దీవెనలు, ఆత్మ సహాయపు నడిపింపులు నాకెంతో అవసరం నాయన. మానవ జ్ఞానమును చొప్పించక తండ్రి, కేవలం మీ మాటలను మాత్రమే స్వచ్ఛముగా మేము విని నేర్చుకుని దాన్ని అనుసరించినట్లు కృప దయచేయండి. ఆశతో చేరువచ్చిన బిడ్డలందరినీ కూడా నాయన తృప్తిపరచండి. చక్కటి మాటలతో మా బ్రతుకులను కట్టుమని, తద్వారా మీరు మహిమ పొందమని ప్రాధాయపడుతూ యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదేవుడు మనందరి ఆత్మల కన్న తండ్రి మనల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ దివ్యమైనటువంటి కృపను బట్టి మొదటిగా తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వేకువజామున్నే దేవుడి శ్రేష్టమైనటువంటి వాక్కులను విని దాన్ని అనుసరించి జీవించుట కొరకు ఆశపడి ఆతురపడి సిద్ధపడి చేరువచ్చిన ప్రియులైన మీకందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తుంటున్నాను. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నట్లుగా దేవుని పనివారి విషయంలో అనగా దైవజనుల విషయంలో, దైవ ప్రతినిధుల విషయంలో, కాపరుల విషయంలో, దైవోపదేశము చేసేవారి విషయంలో, పాస్టర్స్ అంటాం కదా మనం, వాళ్ళ విషయంలో క్రైస్తవులు ఎలా ప్రవర్తించాలి అన్నటువంటి ధారావాహికలో ఒక 5 అంశాలు మరలా మనం నేర్చుకోవాల్సి ఉన్నది. ఇప్పుడు దాకా మనం 9 అంశాలను నేర్చుకున్నట్టు జరిగినది. ఇది 10వ అంశము. 10వ అంశములో కూడా 5 విషయాలు మనం గడిచిన 9 అంశాలు ఎలాగైతే ఒక్కొక్క అంశంలో 5 విషయాలు నేర్చుకున్నామో అలాగుననే ఈ అంశంలో కూడా 5 విషయాలు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇందులో మొట్టమొదటిది ఏంటంటే, దేవుని పనివారి విషయంలో మనం తెలుసుకోవాల్సిన మొదటి అంశం ఏమిటంటే, వారి సందేశాన్ని దేవుని సందేశంగా ఎంచాలి. దైవజనుల సందేశాలను దేవుని సందేశంగా ఎంచాలి అనేటటువంటి పాఠం. రెండవదిగా దైవ సేవకులను సన్మానించాలి అనేటటువంటి పాఠం. దైవ సేవకుల యొక్క సందేశం దైవ సందేశంగా భావించటం ఒకటి, రెండవదిగా వారిని సన్మానించాలి అనేది. మూడవది దైవ సేవకుల మాదిరిని అనుసరించాలి. దైవ సేవకుల మాదిరిని అనుసరించాలి. నాలుగవది ప్రభువు కంటే వారిని తక్కువగా ఎంచాలి. ప్రభువు కంటే లేదా దేవుని కంటే
వారిని తక్కువగా ఎంచాలి. 5వదిగా వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. సో మనందరికి తెలుసు, ఆయా సంఘాలలో, సహవాసాలలో కంపల్సరీ ఒక సేవకుడు లేదా బోధకుడు లేదా కాపరి ఉంటాడు. ఆ కాపరి విషయంలో చాలా మందికి తెలియనటువంటి సత్యాలు ఉన్నాయి. ఆ సత్యాలు ఏంటో ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. ఎందుకంటే చాలా మందికి తెలియనటువంటి విషయాలండి ఇవన్నీ. అట్లా తెలియకనే మనం చాలా కోల్పోతున్నాం. అటువంటి పరిస్థితి, అటువంటి నష్టం, అటువంటి డ్యామేజ్ ఇక మీదట జరగకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే దేవుడు మనకు ఈ విషయాలన్నీ కూడా 1 by 1 చక్కగా నేర్పిస్తున్నాడు అన్నటువంటి విషయం మనం ఎవరు మరవరాదు. సో మొట్టమొదటి విషయంలో మొదటి అంశమే దైవజనుల సందేశాన్ని దేవుని సందేశంగా భావించాలి. ఇక్కడ మీకు ఒక సందేహం కలగొచ్చు, ఎవరు చెప్పినా మనము దేవుడి సందేశమే అని స్వీకరించవచ్చా అని. కాదు. దేవుడు ఎవరినైతే సంఘ పెద్ద లేదా అధ్యక్షుడు, కాపరి అని పిలుచుటకు యోగ్యుడు అని చెప్తున్నాడో, అలాంటి యోగ్యతలు, మాదిరిని, మరి ముఖ్యంగా చెప్పాలంటే అపోస్తలుల యొక్క బోధని సంఘములో నేర్పిస్తూ తను పాటిస్తూ మాదిరి చూపగలిగినటువంటి కాపరి విషయంలోనే ఇది అప్లై అవుతుంది, మర్చిపోకండి. ఈ మాట చెప్పిన తర్వాత ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా మనం ఫాలో అయిపోవాలని మీరు భ్రమపడకండి. ఎవరైతే అపోస్తలుల బోధకు సంబంధించినటువంటి వారిగా, వారి బోధను అనుసరించేవాడిగా, అనుసరింప చేసేవాడిగా, బోధించేవాడిగా, బోధకు మాత్రమే పరిమితమై బ్రతుకులో లేనటువంటి వాడు ఆదర్శప్రాయుడు కాడు. కాబట్టి ఆదర్శప్రాయులైనటువంటి దేవుని పని వారి విషయముల్లో ఎలా ప్రవర్తించాలి అనే విషయాలు ఇవన్నీ మీకు అర్థమైంది అనుకుంటాను. కనుక మరి ఎవరైతే దేవుడు కోరిన గుణగణములు, లక్షణములు కలిగి, ఇంకా చెప్పాలంటే అర్హతలు కలిగి ఉంటారో ఆ దైవజనుల విషయంలో వారి యొక్క సందేశాలను, అందరి విషయాల్లో అయితే ఎలాగైతే మనం వాళ్ళని పరీక్ష చేస్తూ, లేకపోతే అనుమానంతోనో, లేకపోతే మరొక ఉద్దేశంతో, మరొక కోణంలోనూ చూసి కొంచెం సంకోచం పడి దూరం పెట్టడం, ఇటువంటి పనులు చేస్తుంటాం కదా. అవన్నీ ముందే జరగాలి. ఒక కాపరి క్రిందికి రావడానికి మునిపే ఈ టెస్టులన్నీ అయిపోవాలి. ఇవన్నీ మనం చూడాలి, క్వాలిటీస్, క్వాలిఫికేషన్స్ అన్ని చూసిన తర్వాత మనం ఓకే, నాకు దేవుడిచ్చిన నా బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ లో ఈ సేవకుడు, ఈ కాపరి అన్ని విధములైనటువంటి, అందరికంటే మించినటువంటి, మెండైనటువంటి క్వాలిటీస్ కలిగినటువంటి వాడు అని ఎవరి మీద అయితే మీకు గురి కలుగుతుందో వారిని, వారి సందేశాన్ని, వారి పట్ల ఎలా వ్యవహరించాలో కూడా మనకు తెలియాలి. మొట్టమొదటి అంశమే వారి సందేశం దేవుని సందేశమే అని నమ్మాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఇటు ఆన్లైన్ కావచ్చు, లేదంటే ప్రత్యక్షంగా సంఘంలోకి వచ్చే విషయం కావచ్చు, అలా వచ్చినప్పుడు అతని నాలెడ్జ్ మీద మనం డిపెండ్ అయ్యకూడదు, అతనికి ఉన్నటువంటి నేపథ్యం మీద మనం ఆధారపడకూడదు, అతనికి ఉన్నటువంటి కండిషన్ మీద, లేకపోతే ఫిజికల్ ఫీచర్స్ మీద, వీటన్నిటి గురించి ఆలోచన చేయకూడదు. మనం ఎప్పుడు కూడా మనం 100% చెప్పవలసింది, దైవజనుడి ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడు, నన్ను ప్రేమించి నా కోసం ఈ దినం, ఈ సమయం ఎన్నో మెలకువలు నేర్పిస్తాడు అన్నటువంటి దృక్పథంతో ఎప్పుడైతే దేవుడి సన్నిధికి మనం వస్తామో అప్పుడే అనేకమైన విషయాలను నేర్చుకుంటాము, బాగుపడతాము, ఆలోచిస్తాము, దిద్దుకోగలుగుతాము, సంతృప్తి చెందగలుగుతాము.
లేకపోతే ఈరోజు మీకు ఎవరు వాక్యం చెప్పారంటే చాలా మంది చెప్పే మాట ఏంటంటే పలానా పేరు చెప్తారు. ఎవరో చెప్పడం ఏంటండి, దేవుడే చెప్పాడు మాకు, పలానా దైవజనుని ద్వారా చెప్పాడు, అంతే, దట్స్ ఇట్. పరిశుద్ధాత్మ దావీదు ద్వారా, పరిశుద్ధాత్మ లాజరస్ ద్వారా, పరిశుద్ధాత్మ సో వ్యక్తుల ద్వారా అని మనం భావించగలగాలి. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఎవరిని పడితే వాళ్ళని మనం అనుసరించమని కాదు ఈ మాటలు చెప్పుచున్నది. ఎవరైతే యోగ్యులైనటువంటి అర్హులైనటువంటి వాళ్ళగా దేవుడు ఏర్పాటు చేసి చెప్పాడో, మాదిరి కలిగినటువంటి వాళ్ళు, అపోస్తులు పోలినటువంటి వాళ్ళు, వాళ్ళ విషయంలో మనం వ్యవహరించాల్సినటువంటి విషయం చెప్తున్నాను. ఓకే, అందుకే ఒక మాట చూడండి, పౌలు గారు తెస్సలోనికనికి రాసిన మొదటి పత్రిక చదవటానికి రెడీగా ఉండండి. 2వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. 2వ అధ్యాయము 13వ వచనం చూడగలిగితే అక్కడ రాయబడినటువంటి మాట, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఆ హేతు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. సో ఇక్కడ మీరు గమనించండి, చాలా నాన్న, ఇట్లాగా గమనించండి. ఇక్కడ నంబర్ 1 గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనుషుల వాక్యం అని ఎంచే వాళ్ళు ఉన్నారట. విత్తబడుతున్నటువంటి దైవజనుల ద్వారా మనకు అందుతున్నటువంటి మాటలను మనుషుల మాటలుగా ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారట, ఎంచేవారు ఉన్నారట. నిజముగా ఉన్నట్లు దేవుడి సందేశమే అనేటటువంటి రీతిగా ఎంచేవాళ్ళు ఉన్నారట. ఏదో ఆ వ్యక్తి గురించి మనకు తెలియకను, ఆ దైవజనుడి గురించినటువంటి పూర్తి విషయాలు మనకు అర్థం కాకనో, మన ప్రీవియస్ నాలెడ్జ్ అతని విషయమే లేకనో ఉన్నటువంటి వాళ్ళ విషయంలో మనం పరిశోధన చేయొచ్చు, తప్పులేదు. కానీ మనకు పూర్తిగా ఎరుకైనటువంటి, దేవుడు ఏర్పరిచినటువంటి, మాదిరి కలిగినటువంటి, అపోస్తలుల పోలికలో ఉన్నటువంటి, క్రీస్తు అడుగుజాడలో నడవగలిగినటువంటి వ్యక్తి ఎవరైతే మన కాపరిగా ఉన్నాడో ఆ మాటలు చెప్తున్నప్పుడు ఎట్లా ఆలోచన చేయాలంటే, ఒకనాడు మాదిరి కలిగినటువంటి పౌలు గారు చెప్తున్నప్పుడు తెస్సలోనికలో ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక పరిశుద్ధులు, దేవుని సొత్తైన ప్రజలు, రాజైన యాజక సమూహము, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చినటువంటి వాళ్ళు, పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి ఆ గుంపు, తెస్సలోనికల ప్రాంతంలో ఉన్నటువంటి గుంపు ఏం చేసిందనంటే, పౌలు గారి మాటలను మనుషుల మాటలుగా కాకుండా దేవుడి మాటలుగా స్వీకరించగలగటం జరిగింది. అలా స్వీకరించినప్పుడే మనిషికి ఏమవుతుందంటే, కిందికి వస్తే ఒక మాట ఉంటుంది, ఏమని అంటే, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. మనిషి కార్యసిద్ధి అంటే, మనం కార్యం తలపెట్టినప్పుడు అది సిద్ధించబడడానికి ఏం చేయాలి? కార్యం అనగానే పనికిమాలిన కార్యాలు చేయంగా మనం. ఆయన దేవుడి చిత్తానుసారంగానే మనం ఏదైనా అడుగుతాము, ఏదైనా చేయాలి. కాబట్టి మనం దేవుడి చిత్తానుసారంగా పూనుకున్నటువంటి కార్యాలైనా సిద్ధింప చేయబడాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, సత్యవంతుడైన, యోగ్యుడైన, బాధ్యత కలిగిన, దేవుడు మెచ్చిన, దేవుడు ఏ క్వాలిటీస్ అయితే దేవుడు దైవజనుడు కూడా ఆ క్వాలిటీస్ కలిగిన దైవజనుడు మనకు దేవుడి వాక్యం అందిస్తూ ఉంటున్న ప్రతిసారి మనం గుర్తించుకోవాల్సిన విషయం ఒకటే, ఇది మనుషుల మాటలు కావు, దేవుడి మాటలే అనుకొని నమ్మి ముందుకు సాగలిగితే మనకు ఏమొస్తుందంటే కార్యసిద్ధి కలగజేయబడుతుంది. వన్స్ బాప్టిజం తీసుకొని సత్య సంబంధమైనటువంటి సేవకుడి దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎట్లా వ్యవహరించాలో చాలా మందికి తెలియదు. వాళ్ళు ఎట్లా ఉండాలంటే, పూర్తిగా అంటే దైవజనుడి చేతిలో పడ్డప్పుడు దేవుడి చేతిలో పడ్డాం అన్నటువంటి ఆ భావన కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది.
వాళ్ళకి సొంతగా ఆలోచన చేసే పరిస్థితి రాకూడదు. ఎందుకంటే దేవుడి చిత్తాన్ని సారంగా మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవింప చేయాలో గైడ్ చేయటానికి దేవుడే ఒక దైవజనుడిని, ఒక ఆత్మీయ తండ్రిగా మనకు ప్రసాదించాడు. ఆయన అలాగా ఫాలో అయిపోతూ పోవటమే. అలాగని అతను ఒకవేళ చెడిపోయి పడిపోయాడంటే మాత్రం అక్రమంగా నడుచుకునే వాళ్ళ దగ్గర నుంచి మనం దూరంగా తొలగిపోవచ్చు, తప్పలేదు. కానీ ఆ మాదిరి కలిగినటువంటి వ్యక్తి దగ్గర ఉన్నప్పటికీ కూడా మనం ఇష్టం వచ్చినట్టు పోతున్నాం అనుకోండి, మనకు కార్యసిద్ధి కలగజేయదు, కానీ బుద్ధి వచ్చే పరిస్థితులు అయితే దేవుడు చేస్తాడు, మర్చిపోకూడదు. కిందికి వస్తే మరికొన్ని మాటలు మనం చూడగలిగితే ప్రియులరా, ఇదే తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనం చూద్దామండి. 14వ వచనం. మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఇక్కడ చూడండి, దేవుడట దేని ద్వారా పిలిచాడట? మా సువార్త అన్నాడు. ఇదేంటిది? పౌలు గారిది సపరేట్ సువార్త ఉంటుందా? ఎందుకో బైబిల్లో రాయబడిన కొన్ని మాటలు ఎట్లా అంటే విచిత్రంగా అనిపిస్తాయండి. ఎట్లాగో విచిత్రం అని అంటే, అతని వాక్యము అంగీకరించిన వారు అని అంటాడు పౌలు. పేతురు గారు ప్రసంగం చెప్పిన తర్వాత అతని వాక్యం అంగీకరించినటువంటి వారు అనే మాట ఏంటి? ఏది ఎవరిదండి? ఇది ఎవరి సొంతం? ఇదేమన్నా ఏమండి? అతని వాక్యం ఏంటి? ఇలాంటి మాటలు మనకు కనబడతాయి. ఒకసారి చూద్దామండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 41వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. చదవమ్మా. అతని వాక్యం అంగీకరించిన వారు ఎవరి వాక్యం అంటది? ఎవరి వాక్యం ఉంటదండి అది? అతని వాక్యం అంటారు. ఇదేంటిది? ఏ దేవుడి వాక్యం కాదు అది. అసలు పేతురు గారి వాక్యం అన్నా దేవుడి వాక్యం అన్నా రెండు ఒకటే. అతడు స్వతహాగా ఇచ్చింది కాదు కదా, పరిశుద్ధాత్మ పూర్ణుడై మాట్లాడుతున్నాడు. కాబట్టి అతని వాక్యం అన్నా దేవుడి వాక్యం అన్నా వేరు వేరు కాదు అనేటటువంటి విషయం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాల్లో ఇంకో మాట చూద్దాం. 8వ అధ్యాయము 12వ వచనం. 8వ అధ్యాయం అపోస్తల కార్యంలోనే 8వ అధ్యాయము 12వ వచనం చూడగలిగితే, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి. ఎవరిని నమ్మటండి? ఎవరిని నమ్మి అని రాయబడింది చూడండి అక్కడ. అతన్ని నమ్మి. ఇప్పుడు నేను అడుగుతున్న ఒకసారి ఆలోచన చేయండి. పేతురు గారు చెప్తున్నప్పుడు అతని వాక్యమును, ఇది ఎవరో కోన్కిస్గా మాట్లాడుతున్నాడులే అని అనుకొని ఉంటే 3000 మంది సరెండర్ అయిపోయేవాళ్ళ ఆలోచన చేయండి. అట్లాగే ఇక్కడ కూడా సమరయ ప్రాంతం వాళ్ళు యాక్చువల్లీ అసలు ఏ మనిషి నిషేధింపదగిన వాడు కాదని ఒకనాడు వాళ్ళు ముట్టుకున్నట్టు వాళ్ళతో మాట్లాడటను యూదునికి ధర్మము కాదన్నటువంటి రీతిగా వ్యవహరించినటువంటి దేవుని బిడ్డలు సమరయులకు దేవుడి వాక్యం అందించి వారిని కూడా దేవుడి రాజ్య వారసులుగా చేయటం అనేది జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వారు అతని నమ్మి అన్నాడు. ఫిలిప్పును నమ్మటం దేవుని నమ్మటం వేరువేరు కాదు. దేవుని వాక్యాన్ని నమ్మటం, పేతురు గారి వాక్యాన్ని నమ్మటం వేరువేరు కాదు. పౌలు గారి వాక్యాన్ని నమ్మటం, దేవుని నమ్మటం వేరువేరు కాదు. వారంతా మాదిరి కలిగినటువంటి వారు, సమర్పణ కలిగినటువంటి వారు, త్యాగబుద్ధి కలిగినటువంటి వారు. పైసలతో అట్లాంటి వాళ్ళని కొనలేం ఏమండి, ప్రలోభాలతో కొనలేం. ఏవో తాయిలాలకు వాళ్ళు పడరు, కకృతి పడేవాళ్ళు కాదు. అలాంటి అద్భుతమైనటువంటి వారిగా ఉన్నటువంటి ఎవరైతే మనకు దైవజనులుగా ఉన్నారో వాళ్ళ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, దేవుని గుడ్డిగా నమ్మండి అంటాంగా, ఆ దేవుని ప్రతినిధులుగా ఉన్నటువంటి దైవజనులను కూడా అలాగే నమ్మాలి. అట్లాంటి వాళ్ళు ఉంటే సుమా, మీకు తెలుసుంటే మీ బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ లో ఎవరైతే ఇదిగో పలానా వాళ్ళని మనం 100% మనం నమ్మచ్చు, మాదిరి కలిగిన వాళ్ళని మీరు ఎప్పుడైతే అనుకుంటారో, ఏదో వాళ్ళని కూరలో కరివేపాకులాగా ఆటలో అట్టుకోలాగా కాదు, మన జీవితాన్ని
భవిష్యత్తులో ఒక మంచి సందేశం మీకు అందించాలనుకుంటున్నాను. నీవు ఆటలో అరటి పండువా, ఆటకే ఆయువు పట్టువా అని. దైవజనుడు ఆట అరటిపండు కాదు. ఈ జీవితంని ఒక ఆటగా అనుకుంటే దానికి ఒక ఆయువు పట్టుగా పరిచర్లో, సేవలో, కుటుంబ బాధ్యతల్లో, సంఘ నాయకత్వంలో ఒక బిడ్డగా ఏ రీతిగా మనల్ని మనం నిరూపించుకోవాలో చక్కగా నేర్పించగలిగినటువంటి వాడు, మాదిరి చూపగలిగినటువంటి వాడు. అందుకే పేతురు గారి వాక్యం అని అన్నా అది ఆయన ఓన్ కాదు. ఫిలిప్పు గారిని నమ్మారు అని అంటే అది ఆయన ఓన్ కాదు. ఇది మనం మర్చిపోకూడదు. మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాడు దేవుడు అంటున్నాడు. ఎవరిది సువార్త? ఎవరబ్బ సొమ్మండి సువార్త అంటే? మా సువార్త అని ఎందుకన్నారంటే, మా సువార్త దేవుడు చెప్పమన్న సువార్త రెండు వేరు వేరు కాదు అని. అలాగ వాళ్ళు అట్లా మిక్సప్ అయిపోయారు దేవుడి సంకల్పానికి. కనుక ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన చాలా విషయాలు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో తిమోతి గారికి రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఫిలిమోనుకు రాసిన పత్రిక అని వ్యక్తిగతంగా వ్యక్తులకు రాశాడేమో అన్నట్టుగా అనిపించే విషయాలు మనకు కనబడతాయి. అట్లాగే మరికొన్ని పత్రికలు అట్టుండే. రోమీలకు రాసిన పత్రిక మనకేం సంబంధం? కొరింథీయులకు రాసిన పత్రిక మనకి గలతీయులకు, ఎఫెసీయులకు, కొలసీయులకు. మనం గలతీయులమా, ఎఫెసీయులమో, కొలసీయులమో, రోమీయులమో, కొరింథీయులమా? మనకెందుకు అవసరం? ఎందుకు మరి సార్వత్రిక సంఘానికి వాటన్నిటిని దేవుడు ఇచ్చాడు? ఇది మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం. అవన్నీ కూడా ఆయా సంఘాలకని లేకపోతే ఆయా వ్యక్తులకని రాయబడిన అది కేవలం ప్రైవేట్ ఇష్యూస్ తో ఉండేటివి కాదు. వాటిల్లో కూడా వ్యక్తిగతంగా, సంఘపరంగా ఆ సంఘంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి బాధ్యతలు నెరవేరుస్తున్నటువంటి వాళ్ళు, భార్యల గురించి, భర్తల గురించి, దైవజనుల గురించి, దాసుల గురించి, విశ్వాసుల గురించి, చిన్నపిల్లల గురించి, ముసలోళ్ళ గురించి, ఆడవాళ్ళ గురించి, అందరి గురించి ఉంటాయి వాటిలో. అవి మనందరికీ అవసరమైనటువంటి విషయాలు. సో ఈ పత్రికలో ఉన్నటువంటి విషయాలు కూడా అదే క్లారిటీగా చెప్తాడు పౌలు గారు. కొరింథీయులకు రాస్తూ ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక పౌలు గారు 14వ అధ్యాయం 37వ వచనం చూద్దాం. 14వ అధ్యాయము 37, 38 వచనాలు చూద్దాం. ఎవడైనను తాను ప్రవక్తని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకొనిన ఎడల నేను మీకు వ్రాయిచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢంగా తెలుసుకునవలెను. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనిమ్ము. ఇక్కడ మీరు గమనించండి ఏమని చెప్తున్నా అంటే, నేను ప్రవక్తనయ్యా, నేను ఆత్మ సంబంధినయ్యా, నేను గొప్పవాడినని ఎవరైతే అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళు కూడా ఏమంటున్నారంటే పౌలు గారు, మీకు రాస్తున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని దృఢంగా తెలుసుకోండి. నేనేదో నాకు వచ్చినటువంటి నాలెడ్జ్తో, నాకున్నటువంటి పాండిత్యంతో నేను మీకు చెప్తున్నాను. ఇది నా ఓన్ నాలెడ్జ్, నా ఓన్ క్రియేషను, నా సొంత పాఠం అని మీరు అనుకోవాల్సిన పర్లేదు. ప్రభు యొక్క ఆజ్ఞే. ఎవరికి? ప్రవక్తనని తలంచుకున్నోడికైనా సరే, ఆత్మ సంబంధిని అని అనుకున్నటువంటి వాళ్ళకైనా సరే, ఈ సందేశం అనేది దేవుడి నుంచి వచ్చినది అనేటువంటి విషయం మీరు మరొకటి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ప్రియులారా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏదైతే సత్యవాక్య ప్రమాణంలో మనకు యోగ్యులని, శ్రేష్ఠులని మనకు అనుగ్రహించాడో దైవజనులని, ఆ దైవజనుల మాటల్ని వారి మాటలుగా, మనుషుల మాటలుగా కాక దేవుడి మాటలుగా స్వీకరించినప్పుడు కార్యసిద్ధి మన జీవితాల్లో కలగజేయబడుతుంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. ఇదేదో మిమ్మల్ని మా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలన్నటువంటి ఉద్దేశంతో చెప్పబడినవి కాదు. దయచేసి గమనించండి. ఎందుకంటే మేము దేవుడి యొక్క ఆదిపాజ్ఞల్లో ఉన్నంత వరకే మా మాటలైనా మా మాదిరైనా చెల్లుబాటు అయ్యేది. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అటు క్రీస్తుని పోలి నడుచుకున్నటువంటి ప్రతి సేవకుడి యొక్క మాటని దేవుడి యొక్క మాటగా స్వీకరించగలిగినటువంటి పరిస్థితి ప్రతి విశ్వాసికి రావాలి. లేని పక్షాన
ఆయన ఏదో చెప్తూ ఉంటాడు, మనం ఏదో వింటూ ఉంటాం, వస్తిమి పోతిమి అన్నటువంటి పరిస్థితి పొరపాటును కూడా రాకూడదు. దానివల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. కాబట్టి ఇప్పటిదాకా దైవజనుల మాటలని ఎట్లా స్వీకరించారో, ఎలా ఆలోచన చేశారో నాకైతే తెలియదు, కానీ మీకే తెలియాలి, ఆ దేవదేవుడికే తెలియాలి. ఒకవేళ వేరు భావన కలిగి ఉండినట్లయితే దానిని తొలగించుకొని దేవుడు చెప్పినటువంటి రీతిగా మనల్ని మనం దిద్దుకొనుటకు సిద్ధపడకపోతే ఇటువంటి సందేశాలు ఎన్ని విన్నా ఏమండి, ప్రతిరోజు సంవత్సరాల తరబడి లేదా దశాబ్దాల తరబడి ఇటు ఆన్లైన్ సువార్తలకు లేకపోతే సంఘ కార్యక్రమాలకు వచ్చిన ప్రయోజనం ఉండదు. ఒకటే మాట, ధర్మశాస్త్రం వినేవాళ్ళు దేవుడి దృష్టికి నీతిమంతులు కాదు, దాన్ని అనుసరించి నడిచేటువంటి వాళ్ళే దేవుడి దృష్టికి నీతిమంతులు. కాబట్టి మీరు కలిగి ఉన్నటువంటి దైవజనుడిని యొక్క మాటని, ఆయన ఆజ్ఞని, ఆయన చెప్పినటువంటి ప్రతి విషయాన్ని ఎట్లా స్వీకరిస్తూ ఉన్నారో, ఎలా స్వీకరించాలో అన్నటువంటి విషయాలు ఇప్పటిదాకా మనం నేర్చుకున్నాం.